హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మేడం ధను ఛానల్కి సుస్వాగతం. మేము చికెన్ పచ్చడి చేసాము. ఈ చికెన్ పచ్చడి కోసం మేము ముందుగానే చికెన్ ఉడికించాము. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం వాటర్ పోయే విధంగా. తర్వాత మేము దానికోసం గరం మసాలా ప్రిపరేషన్ చేసాం. జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు, ఆవాలు, మెంతులు, లవంగాలు వేసి మిక్సీ పట్టాము. ఫ్రెష్గా వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పక్క తయారు చేస్తున్నాము. ఇప్పుడు గరం మసాలా తయారు చేసాము. ఆయిల్లో మా అన్నయ్య డీప్ ఫ్రై చేస్తున్నాడు. చికెన్ ముక్కల్ని బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తున్నాడు. మా అన్నయ్య చికెన్ వండడం కానీ, చికెన్ పచ్చడి చేయడంలో కానీ, మటన్ కర్రీ వండడం కానీ, నాన్ వెజ్ ఎలాంటి కర్రీ అయినా చాలా బాగా కుక్ చేస్తాడు. మేము చికెన్ 2 kgs తీసుకున్నాం కాబట్టి 2 times వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ టైం వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము. అదే ఆయిల్లో వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి వేడి మీదనే వేయాలి. మేము ఫ్రెష్ వెల్లుల్లి పేస్టే వేసుకుంటున్నాము. వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చికెన్ ముక్కలు అదే ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన గరం మసాలా వేసుకోవాలి. పచ్చడికి సరిపోయేంత కారం వేసుకుంటున్నాము. బిఫోర్ కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. కారం వేసుకోగానే తొందరగా దించేయాలి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది. దించిన తర్వాత చల్లారిన తర్వాత మంచిగా కొంచెం నిమ్మకాయ ఒక 2 lemons పిండుకుంటే చాలా బాగుంటుంది. గింజలు రాకుండా నీట్గా పిండుకోండి. హార్ట్ఫుల్గా మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే కూడా నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.